ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు రోజు రోజుకు భక్తుల తాకిడి ఎక్కువ అవుతూనే ఉంది. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై నేటికి 3 రోజులు గడిచినప్పటికీ భక్తుల తాకిడి గంట గంటకి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం భక్తుల దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు కూడాతో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భక్తులకు దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి మహిళలు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి మేము ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులం అందరం కూడా బ్యారికేడింగ్ విషయంలో కానీ శానిటేషన్ విషయంలో కానీ టెంపరీ టాయిలెట్స్ కానీ వచ్చే వాళ్ళకి ఎమర్జెన్సీగా వైద్య సదుపాయం కానీ ఇతరత్ర అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులే కాకుండా మరి పోలీసు అధికారులు నిరంతరం 24 గంటలు ఇక్కడ ఉంటూ దానికి ఒక ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. ఈ గణేశునికి ఖైరతాబాద్ గణేశునికి ప్రత్యేకత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ గణపతికి గోనాగ చతుర్ముఖ వినాయకుడిగా ఈసారి ఇక్కడ విరాజిల్లుతున్నారు. మరి 18వ తేదీ ఇక్కడ నుంచి నిమజ్జన సాగరానికి బయలుదేరిపోయే ఈ యొక్క వినాయకుడిని దర్శించుకోవడానికి లక్షలాదిగా జనం రావడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి అందరికీ సేఫ్టీ వైజ్ అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకునే ఖైరతాబాద్ వినాయకుడిని ఈ సంవత్సరం గోనాగ చతుర్ముఖ వినాయకుడిగా రూపుదిద్దుకోవాల్సిన కారణాలు ఏంటనుకున్నారు? ముఖ్యంగా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి మరి ఆవు అనేది ముఖ్యం. గోమాత పూజ చేయండి, ఏ పూజ చేయం. ఆ విఘ్నేశ్వరుని విఘ్నాలు తొలగాలన్నప్పుడు మరి ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుడు గో పూజ అనేది ప్రత్యేకత ఉంటుంది. మరి ఈసారి కాన్సెప్ట్ ఆ విధంగా ఉంది. గో సంరక్షణ అనేది ముఖ్యమైన ఉద్దేశం. ఎన్విరాన్మెంటల్ వైజ్గా కానీ ఏ విధంగా చూసుకున్నా మరి పశువు జాతిని కాపాడాల్సిన బాధ్యత మానవ దృక్పథంతో ప్రతి మానవుని పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అదే ప్రతిబింబించాలని చెప్పి ఈసారి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఈ గోనాగ చతుర్ముఖ వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సర్పదోషం ఉన్న వాళ్ళకి ఈ యొక్క వినాయకుడిని దర్శించుకుంటే ఎంతో బాగుంటుందని చెప్పి అది కూడా పండితులు సూచించినందుకు సర్పాలను కూడా పెట్టడం జరిగింది. ఆనవాయితీగా సర్పాలు ఉంటాయి, కానీ ఈసారి ప్రత్యేకంగా గోనాగ చతుర్ముఖ వినాయకుడిగా ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు విరాజిల్లుతున్నాడు. అయితే ప్రతి సంవత్సరము వినాయకుడి ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ సంవత్సరము ఖైరతాబాద్ వినాయకుడితో పాటు తన వినాయకుడి చేతిలో ఉండే లడ్డు కూడా ఈసారి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఒక్కొక్క అడుగు నుంచి 59 అడుగులకి ఒక వినాయకుడు రావడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే సంవత్సరం 60వ సంవత్సరం. ఈ సంవత్సరం మరి ఏ విధంగా అయితే భక్తుడు మల్లిబాబు అనే భక్తుడు మరి తాపేశ్వరం నుంచి ఆయన ఫస్ట్ 500 kgs తెచ్చిండు 5 years బ్యాక్. ఆఫ్టర్ దట్ అట్లా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ రావడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ 3500 kgs ఉండే, ఈసారి 4200 kgsతో ఆయన కోరుకున్న కోరికలు తీరుతున్నాయి. కాబట్టి ఒక సామాన్య భక్తుడిగా ఆ దేవునికి సమర్పించుకోవడానికి నైవేద్యంగా సురుచి ఫుడ్స్ వాళ్ళు వారికి తోచిన నైవేద్యాన్ని దేవునికి సమర్పించడం జరిగింది. మరి అంతటా లడ్డూని వేలం వేస్తారు. మేము ఖైరతాబాద్లో వేలం వేయము, మీకు తెలుసు, మరి భక్తులకు కూడా తెలుసు. ఆ యొక్క ప్రసాదాన్ని లక్షలాది జనం వేలాది జనం ఇక్కడికి వచ్చిన వాళ్ళకు పంచడం జరుగుతుంది. ఖైరతాబాద్ వినాయకుని ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు ఉదయం 5:30, 6 నుంచే ఇక్కడ పూజా కార్యక్రమం మొదలవుతాయి. మరి పండితులు కానీ ముఖ్యంగా ఉదయాన్నే ఇక్కడికి వచ్చే భక్తులు మహిళలు చాలా సంఖ్యలో వస్తారు. కనపడదు కానీ చాలా వేల సంఖ్యలో వస్తారు. మరి హోమాలు ఎవ్రీడే జరగడం జరుగుతుంది. మరి అట్లా మొదలైన కార్యక్రమాలు నిరంతరంగా సాయంత్రం మళ్ళీ 11-12 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంటాయి. ఈ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయని కమిటీ సభ్యులు తెలుపుతున్నారు. అయితే ఈ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు ఉత్సవం ప్రారంభమైనప్పటి నుంచి గత 3 రోజులుగా భక్తులు వస్తూనే ఉన్నారు. మనం చూసుకోవచ్చు, మొత్తం బారిగేట్లతో నిండినటువంటి భక్తులు కూడా ఇప్పుడు ఇక్కడ గోనాగ చతుర్ముఖ వినాయకుడిని దర్శించుకునేందుకు ఇక్కడ సాయంత్రం కొలువుదీరారు. సాయంత్రం పూట ఉద్యోగాలు సమయం అయిపోవడంతో ఫ్యామిలీతో కలిపి భక్తులందరూ కలిసి ఇక్కడ గోనాగ చతుర్ముఖ వినాయకుడిని ఖైరతాబాద్ ప్రత్యేకమైనటువంటి వినాయకుడిని దర్శించుకునేందుకు ఇక్కడికి రోజు ఇక్కడ వస్తున్నారు. గంటకి ఈ భక్తుల రద్దీ పెరుగుతూనే ఉన్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి. ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ తార్నాక ప్రతి ఇయర్ వస్తుంది. ప్రత్యేకమైనటువంటి వినాయకుడిని దర్శించుకుంటే మీరు ఎలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది.
అంటే 59 అడుగుల ప్రత్యేకమైనటువంటి వినాయకుడు మన హైదరాబాద్లో ఉంటే మీరు చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. చాలా కాచిగూడ ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఈ 59 అడుగుల భారీ విగ్రహాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయని భక్తులు కూడా చెప్తున్నారు. అయితే ఈ 59 అడుగుల భారీ విగ్రహాన్ని దర్శించుకోవడం వల్ల తమకు చాలా చాలా సంతోషంగా ఉందని మనం చూస్తున్నారు. మొత్తం చూసుకోవచ్చు, విద్యుత్ దీపాల మధ్య వక్రతుండు ఏకదంతుడు మనకు ఎంతో భక్తుల్ని కరుణామయంగా మనకు కనిపిస్తున్నాడు. మొత్తం చూసుకున్నటువంటి గణపతి పక్కన కుడివైపున రామాయణ పట్టాభిషేకాన్ని గుర్తు చేసేటువంటి మన రామాయణ పట్టాభిషేకాన్ని గుర్తు చేసేటువంటి ఒక ఘట్టం ప్రతిబింబించేలా రామ లక్ష్మణ సీతా సమేతమైనటువంటి రాముడు ఇక్కడ కొలువుదీరాడు. పక్కన వినాయకుడిని ప్రత్యేకంగా చూసుకున్నటువంటి అయితే డబ్బులతో పూలమాలగా వేసి వినాయకుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను కరుణామయుడు ఆశీర్వదిస్తున్నట్టు మనకు కనిపిస్తున్నాడు. అయితే ఈ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మొత్తంగా చూసుకున్నటువంటి అయితే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అలాంటి పూర్తి ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే వ్యక్తులు నిఘా వ్యవస్థ హెచ్చరికల ప్రకారం ఎలాంటి భయం లేదని నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.